ఈ వ్యక్తికి స్పృహ వచ్చేసరికి ఒక మేక నాగుతూ ఉంటుంది. ఇతడు తన కళ్ళజోడు తీసి చూడగా ఒక పెద్ద కొండ అంచుపై వేలాడుతూ ఉంటాడు. క్రిందికి చూడగా చాలా లోతుగా ఉంటుంది. ఆ తరువాత పైకి చూడగా ఇతడి పారాచూట్ చెట్టు కొమ్మకు చిక్కుకుని ఇతడు వేలాడుతూ ఉంటాడు. అప్పుడు ఇతడు వెనక్కి తిరిగి తన దగ్గర ఉన్న చాకులు తీసుకుని ఆ కొండకు గుచ్చుతూ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కొంచెం పైకి ఎక్కేసరికి ఇతడు మళ్లీ కిందికి జారిపోతాడు. దీనితో ఆ చెట్టు కొమ్మ విరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి తన పారాచూట్ను కట్ చేసేస్తాడు. ఇంతలో ఆ చెట్టు కొమ్మ విరిగి పడిపోతుండగా ఇతడు పక్కకు తప్పుకుంటాడు. ఇతడు ఆ కొండను గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఇతడు పైకి చూడగా మేకలు కొండపై దూకుతూ పైకి ఎక్కుతూ ఉంటాయి. అప్పుడు ఇతడికి ఒక ఆలోచన వస్తుంది. ఇతడు మెల్లగా ఎదురుగా ఉన్న కొండాంచును పట్టుకుంటాడు. తన కాళ్ళు చేతులు ఉపయోగిస్తూ మెల్లిగా పైకి ఎక్కుతూ ఉంటాడు. కాసేపటికి ఇతడు కొండాంచుకు చేరుకుంటాడు. ఇంతలో మంచుతో ఉన్న ఆ కొండ విరగడం ప్రారంభమవుతుంది. ఇంతో ఇతడు పైకి లేచి ఆ మేకల మీద నుండి దూకుతూ గట్టిగా పైకి ఎగిరి కొండాంచును పట్టుకుంటాడు. ఇతడు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక పెద్దని మేక అక్కడికి వస్తుంది. ఈ మేక తన తలతో ఈ వ్యక్తిని తోసేస్తూ ఉంటుంది. ఈ మేక మళ్లీ ఇతడిని పొడవడానికి ప్రయత్నించగా ఇతడు ఆ మేక కొమ్ము పట్టుకుంటాడు. అలా ఈ వ్యక్తి మేక కొమ్ము ద్వారా కొండపైకి వచ్చేస్తాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.